విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొన్న ఇబ్రహీంపట్నంలో ఏవిఎన్ రెడ్డి అనే ఒక బీజేపీ ఎమ్మెల్సీ పెట్టిన లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కు రిబ్బన్ కట్ చేయనిక పోయిండు. నేను అడుగుతున్నా, లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది. ఎవరు కడతారు నాయన 5 లక్షలు? నీ కొడుకు కడతాడేమో రేవంత్ రెడ్డి, నీ బిడ్డ కడతాడేమో, నీ మనవాడు కడతాడేమో, మా బిడ్డలు కట్టలేరయ్యా. అందుకరికే కదా కేసీఆర్ గారు మా అందరికీ గురుకులాలు పెట్టి ప్రతి బిడ్డకు సన్న బియ్యం పెట్టి 2 సార్లు నెలకు 2 సార్లు చికెన్ పెట్టి, నెలకు 2 సార్లు మటన్ పెట్టి, 4 సార్లు చికెన్ పెట్టి, నెయ్యి పెట్టి, సన్న బియ్యం ఇచ్చి ఆంగ్ల భాషలో విద్యాబోధన నేర్పించి ఇక్కడ మీ దాంట్లో చాలామంది కూడా మా దగ్గర చదువుకున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఐ షల్ బీ ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్. ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఐ షల్ బీ హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్. ఐ షల్ రిపే వాట్ ఐ బారో. I shall neither beg nor cheat. I shall never fear the unknown. I shall never give up అనే ఒక కొత్త భాషను తెలంగాణ బిడ్డలకు నేర్పించింది కేసీఆర్ కాదా? అలాంటి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తున్న నువ్వు చరిత్రహీనుడివి కాదా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. వీటి గురించి కదా మనం ఈరోజు రోడ్డెక్కాల్సింది.